ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు కిన్నెర సాని పంచాయతీ వచ్చాము. ఇక్కడ మరి సర్పంచ్ గెలిచినటువంటి వద్ద రామకృష్ణ గారిని కలవడానికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీరు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఎంఎస్ టీవీ వారికి ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంఎస్ టీవీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రామసాయం రఘురామ రెడ్డి గారికి, అలాగే మా లోకల్ కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించి సర్పంచ్గా గెలిపించినందుకు వారి సహాయశక్తులు ఎంతో ఉన్నాయి. అలాగే మా కిన్నెర సాని పంచాయతీ ప్రజల ఆశీస్సులు కూడా మెండుగా ఉండటం వలన నేను ఈరోజు విజయాన్ని అందుకొని ప్రజలకు సేవలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎంఎస్ టీవీ తరఫున నేను మా ప్రజానికానికి మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే, ఈ గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? అలాగే వాళ్ళు గెలిపించినందుకు ఒక ప్రజాసేవకుడిగా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుండి నడిపించే విధంగా, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఈ 5 ఏళ్ల పాలనని చాలా అద్భుతంగా మరొకసారి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చే విధంగా పాలన చేస్తానని మన ఎంఎస్ టీవీ తరఫున మరొకసారి మా కిన్నెర సాని ప్రజలకు, పంచాయతీ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. విజయం ప్రజలకు అంకితం. ఓకే సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు? ముందుగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టామండి. మరి అభివృద్ధి అంటే చాలా వరకు సీసీ రోడ్లు అన్నీ ఉన్నాయి. మా ఈ సందులో ఒకటి ఇంతకుముందు చిన్న పెండింగ్ ఉండటం వల్ల ఆగిపోయింది. అది నేను గెలిచిన తర్వాత అది ఆ సమస్య పరిష్కారం దొరికింది. ఈ సందు కూడా సీసీ రోడ్ అవుతుంది, మా ఇంటి సందు. అలాగే ఆల్మోస్ట్ చిన్న సీసీ రోడ్ బిట్లు ఉన్నాయి, అవి కూడా నా ఆయంలో కంప్లీట్ చేస్తాను. నిరుద్యోగ సమస్య అనగా ఇప్పుడు మనకు కొత్తగా అద్దాల మేడ కట్టడం జరిగినది. అక్కడ దగ్గర 20 పోస్టుల వరకు ఖాళీ ఉన్నాయని మాకు తెలిసింది. ఆ 20 పోస్టులు కూడా లోకల్ అయిన స్థానికులకే మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మనకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, అవి చెప్పినా కానీ అంత ఏం కాదులే, కానీ ఆ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాము. అలాగే ఇల్లు లేని వారికి పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము. అలాగే ఎవరికన్నా పెద్దవాళ్ళకు వితంతువులకు కానీ, పెద్దవాళ్ళు వికలాంగులు కానీ ఎవరికన్నా పింఛన్లు రాకపోతే గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి పింఛన్లు వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అలాగే మనకు రేషన్ కార్డులు కూడా కొంతమందికి లేవు, మనకు కొంతమందికి అవగాహన లోపంతో వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వేరే దగ్గర నుండి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సర్పంచ్గా మీరు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఎందుకు గెలిచారు? ప్రజల మీద యాక్చువల్గా నేను సర్పంచ్ కాకముందు నుంచే ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. మనకు కోవిడ్ టైంలో కూడా ఎటువంటి పదవులు లేని టైంలోనే, అనగా కోవిడ్ టైంలో కూడా ఎవరు చనిపోతే ఒక 3 శవాలకు కూడా దాన సంస్కారాలు చేసిన మా యూత్ తరఫున నేను ముందుండి నడిపించాను. అప్పుడు మనకు ఎటువంటి పదవులు లేవు. అలాగే ఆ కోవిడ్ టైంలో ఎక్కడెక్కడ ఆహారం లేవు, అప్పుడు మన గొంతుగా గ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా మేము విరాళాలు సేకరించి బియ్యం, ఉప్పు, పప్పు అన్ని రకరకాలు తీసుకెళ్ళి మారుమూల ప్రాంతాలకు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి సేవను గుర్తించి మన ప్రజలు, ఇంతకుముందు క్రితంసారి పోటీ చేసి ఓడిపోయాను, అరే ఇంత సేవ చేసి అతను ఓడగొట్టుకున్నాం, ఈసారి మనం మన నాయకుడిని మన రామకృష్ణ గారిని గెలిపించుకుంటే మనకు ఇంకెంతో చేయగలుగుతాడు. కరోనా టైంలో కూడా మరి ధైర్యాన్ని ఇచ్చి 3 శవాలను కూడా దహన సంస్కారం చేసిందంటే ఆ టైంలో ఎంతో గొప్ప విషయం అని, అలాంటివన్నీ గుర్తించుకొని నా ఇంటికి వచ్చి అన్న మీరు ఉండాలన్నా అని బతిలాడితే నేను ముందుకు రావడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను ముందు నిలబెట్టి అత్యధిక విజయంతో గెలిపించడం జరిగింది. ఓకే సార్, మరి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ఇచ్చింది కదా, ఈ గ్రామానికి అన్నీ అందినాయా, ఇంకేమైనా అందాల్సింది ఉందా? విడతల వారిగా అన్నీ అందుతూనే ఉన్నాయండి. మనం చూస్తూనే ఉన్నాం, ఉచిత బస్సు ప్రజలు వినియోగించుకుంటూనే ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు మన 500 సబ్సిడీతో ఉంటుంది కదా, అది కూడా పొందుతూనే ఉన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు మనం చూస్తూనే ఉన్నాం, విడతల వారిగా వస్తూనే ఉన్నాయి, వాళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు. మా గ్రామంలో 10 ఇల్లులు వచ్చాయి, 9 ఆల్మోస్ట్ ఒక 5కి స్లాబ్ పడిపోయింది.
ఒక్కటి కొద్దిగా వాళ్ళ ప్లేస్ దగ్గర చిన్న వివాదం ఉండి ఇంకా స్టార్ట్ చేయలేదు, అది కూడా లాస్ట్ దశకు వచ్చేసింది, దాన్ని పరిష్కరించాము. అతను కూడా ఆ 10 ఇళ్ళు స్టార్ట్ చేస్తాడు. ఇంకా అతను స్టార్ట్ చేస్తే వచ్చిన 10 ఇళ్ళు పూర్తి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, మిగతాది 2వ విడత రావాల్సింది. మరి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం 2029లో ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా అనుకుంటాము. ఎందుకంటే మనకు పేద ప్రజలు చేసే సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇలాంటి 6 గ్యారంటీ పథకాలు ఇంకా తర్వాత ఇంకో 6 గ్యారంటీ పథకాలు పెట్టైనా కానీ ప్రజలకు పూర్తి సేవలు అందించి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. కిన్నెర సాని సర్పంచ్ గారు రామకృష్ణ గారు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో మరి ముందుకెళ్తూ ప్రభుత్వాన్ని మళ్ళీ రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ఫామ్ చేస్తున్నట్టున్నారు. అదేవిధంగా ఎన్నో సేవలు అందించాను. గతంలో కూడా కోవిడ్ సమయంలో కూడా ఎన్నో పథకాలు, ఎన్నో మరి నా సంక్షేమ కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు అందించాను. అది గుర్తుపెట్టుకుని నన్ను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆయన ఇంకా మండల స్థాయి జిల్లా స్థాయి ఎదగాలని ఆ ఎంఎస్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ ప్రతి చోట ప్రజల మాట.